at my face in the mirror. కేవలం ఆ పాప చదువుతుంది 4వ తరగతి మాత్రం. I'm just a traveling soldier. కానీ ఆవిడ పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మల్టీ టాలెంటెడ్గా పేరు నమోదు చేసుకున్నారు. Though they say I'm a failure. నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గెలుచుకున్నాను. మరి ఆ పాప మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. ఇంకా ఎన్నో విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో. హలో. ఎలా సాధ్యమైందంటారు ఇంత చిన్న ఏజ్లో? అసలు ఆ ఐడియాస్ ఎలా వచ్చాయి? అసలు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 4th అని అన్నావు. ఏ స్కూల్? స్కాట్స్పైర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. ఇన్ని టాలెంటెడ్స్ ఎలా సాధ్యమైంది? మా స్కూల్లో అన్నీ నేర్పిస్తారు. నేను ఏ వర్క్ చేసినా కాన్సన్ట్రేట్గా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఓకే. నీకు ఫస్ట్ ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు ఇవన్నీ నేర్చుకోవాలి, ఏదన్నా చెయ్యాలని మమ్మీయా డాడీయా ఎవరు నేర్పించారు? ఇద్దరు. ఓకే. ఎవరు ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టమే. ఒకటి చెప్పాలి అని అంటే చెప్పడం కష్టం కదా. మేడం, మీరు అసలు ఎలా అంటారు ఇంత చిన్న ఏజ్లో? అంటే 4th క్లాస్లో ఇఫ్ ఇన్ కేస్ నాకైతే అసలు ఏమీ తెలీదు, స్కూల్కి వెళ్ళి వచ్చామా బాక్స్ ఖాళీ చేసామా అన్న విధంగా ఉండేది మాది. ఇప్పుడు పిల్లలు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే అదొక అచీవ్మెంట్. అసలు ఇంత చిన్న ఏజ్లో ఎలా సాధ్యం అంటారు? ఎలా ట్రైన్ అప్ చేశారు? అంటే చాలా ఎర్లీ ఏజెస్లోనే మేము తను బాగా ఫాస్ట్గా అన్ని గ్రాస్ప్ చేస్తుంది అని చెప్పి ఐడెంటిఫై చేసాము. ఓకే. సో తన ఎర్లీ ఏజెస్లో కోవిడ్ అవ్వడం వల్ల అన్నీ ఆన్లైన్గా చాలా కాంపిటీషన్స్ పెట్టారు. సో ప్రాపర్ టైం అనేది ఉంది తన్ని ట్రైన్ చేయడానికి. అప్పుడే మాకు తెలిసింది తను బోల్డ్గా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలదు అని. అండ్ ఆఫ్టర్ దట్ స్కూల్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ మూమెంట్ ఏది గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంది అని మీకు అర్థమైంది? ఏది? తానా కాంపిటీషన్స్ అప్పుడు కోవిడ్ అవ్వడం వల్ల ఆన్లైన్లో పెట్టారు. అది ఆన్లైన్లో కండక్ట్ చేశారు. సో మదర్స్ డేకి తను పార్టిసిపేట్ చేసింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ దాంట్లో విన్నర్స్ని అనౌన్స్ చేశారు. 16 years వాళ్ళు విన్నర్స్ అయితే వాళ్ళతో పాటు తిను కూడా విన్ అయింది. తనకు అప్పుడు ఎన్ని ఇయర్స్? తనకప్పుడు 3.5 or 4 years. ఓకే. మదర్కి సర్ప్రైజ్గా ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలాగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ని రీయూజ్ చేసి మా మదర్కి నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి. అండ్ తను ఇంట్లో ఓల్డ్ స్టోన్ ఒకటి తీసుకొని దాన్ని కలర్ఫుల్గా చేయడం, ఓకే, అండ్ వాటితో జ్యువెలరీ చేసి ఇచ్చింది. తనకి ఫస్ట్ నుంచి తీసుకురాలేదు. పిక్చర్ ఉంది, స్క్రీన్ మీద వేస్తాం ఖచ్చితంగా. సో వెరీ ఫస్ట్ థింగ్ మేము అప్పుడే తనకి ఇలాగా ఆన్లైన్లో రావడం, అండ్ వాళ్ళు అది న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు. సో అలా ఫర్దర్గా ఇంకా కొన్ని కాంపిటీషన్స్ వేరే సెక్టర్స్లో కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాము. ఓకే. సో అందులో కూడా తను విన్ అవ్వడం. ఫైర్లెస్ కుకింగ్ అని ఛత్తీస్గఢ్ అసోసియేషన్ వాళ్ళు ఆన్లైన్లో. ఫైర్లెస్ కుకింగ్ ఏంటి? ఫైర్లెస్ కుకింగ్ అంటే తను ఎప్పుడు నేను కుకింగ్ చేస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తుండేది. ఇంట్లోనే కోవిడ్ టైంలో అవ్వడం వల్ల అబ్జర్వ్ చేస్తూ ఉండేది. సో ఆ రోజు ఫైర్లెస్ కుకింగ్ అంటే అది కూడా మేము ఆన్లైన్లో తీసుకెళ్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో తను ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పి నేను ఎలా అయితే చేస్తానో అలాగే వాటి గురించి అండ్ వాటికి ఉన్న హెల్త్ ఇంపార్టెన్స్ గురించి అండ్ ఎంత ఈజీగా మనం ఫైర్ లేకుండా ఇంత హెల్తీ రెసిపీ మనం కుక్ చేసుకోవచ్చు అని చెప్పి 4 years ఏజ్ అప్పుడే దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎలా చేసావురా? ఏం చేసావు అసలు? ఆ రెసిపీ ఏంటది? మసాలా. ఓకే. దేంతో చేసావు? అలా చేసావు చెప్పు. వెజిటేబుల్స్ తీసుకున్నాను. అసలు ఫైర్ లేకుండా కుక్ చేయాలి అని థాట్ నీకు ఎలా వచ్చింది? మా మమ్మీ ఇన్స్పైర్ చేసింది. అవునా? ఓకే. చిన్న ఏజ్ అవ్వడం వల్ల ఫైర్లెస్ బెటర్ అని చెప్పి చూస్ చేసాము. ఓకే. సో తను కొంచెం ఈజీగా చేయగలిగింది. ఓకే. ఎలా చేసావు చెప్పు. సో ఫస్ట్ వెజిటేబుల్స్ ఇంకా చాప్ చేశాను. అవి ఒక బౌల్లో వేసాను. ఆ తర్వాత బొరుగులు మిక్స్ చేశాను, మసాలాస్ యాడ్ చేశాను. కానీ ఆ మసాలాస్ మేడ్ గుడ్ డే, కానీ వాటిలో ఏమీ బ్యాడ్ థింగ్స్ కానీ ఏమి ఉండవు. అలా డాడీకి సర్ప్రైజ్ ఇచ్చాను. ఓకే. నాన్నకు నచ్చిందా? బాగా నచ్చిందా? ఏమన్నారు? చాలా బాగుంది అన్నారు. అవునా? తప్పకన్నారా? నచ్చన్నారా? నచ్చన్నారా? నువ్వు తిన్నావా? వెరీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ టాలెంట్ యాక్చువల్లీ. అండ్ ఈ ఏజ్లో 4th class 3rd class చదివే పిల్లలు నార్మల్గా టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి చదవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. బట్
తను భగవద్గీత శ్లోకాస్ కూడా చెప్పగలదు అని విన్నాం, అవునా? ఒకసారి చెప్తావా మరి మా గురించి? ఎన్ని చెప్పగలుగుతావు అనర్గళంగా? 20-30 అలా. రియల్లీ? ఒక 3-4 చూద్దాం, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక 3-4 చెప్తావా? ఓకే. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనాయ ఏవతే ఆద్యవంతవంత కౌంతేయ నతే సూరమతే బుధః యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్ ఏవేదరో జనః సయ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్ధతే. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇవి నేర్చుకోవాలని ఆశ ఎలా కలిగింది? మా స్కూల్లోనే ఇవి నేర్పించారు. ప్రతిరోజు నేర్పించే వాళ్ళ? వీక్లీ 1 క్లాస్. ఓకే, ఎలా గ్రాప్ చేసావు? చాలా కష్టంగా ఉంటాయి కా పదాలు. మ్యామ్ బోర్డ్ మీద రాస్తారు, ట్వైస్ థ్రైస్ ప్రాక్టీస్ చేయమంటారు. అలా నేను ప్రాక్టీస్ చేసి రోజు ఇంటికి వెళ్ళాక మమ్మీకి చెప్తాను. ఎవ్రీడే రివైజ్ చేస్తూ ఉంటావు. ఓకే, అంటే వాళ్ళది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కూడా ఉంటది. లైక్ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అన్ని నేర్పిస్తారు. అది కంప్లీట్ గా స్కూల్ నుంచి వచ్చింది. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, తన దగ్గర నుంచి మేము ఇప్పుడు. అంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఉన్నప్పటికీ కూడా నేర్చుకోవడం చాలా తక్కువ, బట్ ఇంతగానే నేర్చుకుందంటే చాలా గ్రేట్. అది 4th క్లాస్లో ఉండి ఇలా చాలా గ్రేట్. అండ్ అలాగే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఫాస్టెస్ట్ రికగ్నైజేషన్లో తన పేరు నమోదైంది. అంటే ఎలా సాధ్యమైందని అంటారు? అసలు ఎలా జరిగింది అదంతా? చాలా మందికి కూడా ఉంటుంది టాలెంట్, బట్ అక్కడ వరకు వెళ్ళలేరు. అసలు అక్కడ వరకు ఎలా వెళ్ళారు? మీ జర్నీ ఎలా సాగింది? అది కంట్రీ ఫ్లాగ్స్ తను ఐడెంటిఫై చేసింది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు పాసిబుల్ అవ్వదేమో అనుకున్నాము, బట్ ఆ ఫ్లాగ్స్ అనేది తను చాలా ఫాస్ట్గా, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అంత ఫాస్ట్గా చెప్పలేమేమో, అంత 30 సెకండ్స్లో అలానే తను మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఇప్పటి వరకు పిల్లలు ఐడెంటిఫై చేయనివి చేసింది. ఓకే, సో తను చాలా కాన్ఫిడెన్స్గా నేను ఇది చెయ్యాలి అని చెప్పి ముందుకెళ్తుంది. అండ్ ఒక పేరెంట్ ఇంట్రెస్టే కాదు, బట్ తనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అది ఫస్ట్ నుంచి ఉంది. నేను ఇది అచీవ్ చేయాలి, దీనికి ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చెయ్యాలి అని తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మాకు కూడా ఇంకా చేయించాలి అని. ఒక అదృష్టమే ఇది యాక్చువల్లీ. అండ్ ఎందుకంటే ఇప్పట్లో ఉన్న పిల్లలు ఫోన్కి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. సో ఇలాంటి టాలెంట్స్ కొన్ని వరకే బయటకు వస్తున్నాయి.